హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రీజన్ క్లాసెస్. ప్రీవియస్ వీడియోలో 7th క్లాస్ నుండి 13th చాప్టర్ మైండ్ చుట్టుకొలతకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దాని ఎక్స్టెండెడ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది ఎక్సర్సైజ్ 2లో 4, 5, 6 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఇవి బేసిక్ ఫార్ములాస్ తోటి ఉంటాయండి. ఇటువంటి మన టెట్ ఎగ్జామ్లో రావు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 7th క్వశ్చన్, ఒక త్రిభుజ వైశాల్యం 220 సెంటీమీటర్ స్క్వేర్, దాని ఎత్తు 11 సెంటీమీటర్లు అయినా దాని భూమిని కనుగొనండి. త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు, భూమిని కనుగొమంటాడు. ఏ విధంగానో చేద్దాం. త్రిభుజ వైశాల్యం ఎంత? 220 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? దాని ఎత్తు అంటే హైట్ h ఈక్వల్ టు 11 సెంటీమీటర్స్. భూమి బేస్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు త్రిభుజ వైశాల్యం ఫార్ములా వేసుకోవాలి. మనం మెయిన్ ఇంపార్టెంట్ మనకు తెలియాల్సింది త్రిభుజ వైశాల్యం ఫార్ములా వస్తే దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి? 1/2 b ఇంటూ h. ఓకే, బేస్ ఇంటూ హైట్ 1/2. త్రిభుజ b అంటే ఎంత? b వాల్యూ లేదు కాబట్టి bకి b అయిపోయి. h వాల్యూ ఎంత? 11. త్రిభుజ వైశాల్యం వాల్యూ కూడా ఇచ్చారు. త్రిభుజ వైశాల్యం వాల్యూ ఎంత? 220. ఇక్కడ 220 1/2. ఇక్కడ 2 డివిజన్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇంటూ 2 ఈక్వల్ టు b. 11 అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది కాబట్టి 11. b ఈక్వల్ టు 220 ఇంటూ 2/11. ఇక్కడ మనం క్రాసింగ్ చేయొచ్చు. 11 1s 11 2s 22 0. ఓకే, నౌ b ఈక్వల్ టు 20 ఇంటూ 2 22s 40. ఇప్పుడు b వాల్యూ వచ్చేసిందా? ఇంతే, సింపుల్, వెరీ సింపుల్. 2026 జనవరిలో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చారు జనవరి టెట్లో. కాబట్టి త్రిభుజ వైశాల్యం, దీర్ఘచతురస్ర వైశాల్యం, చతురస్ర వైశాల్యం బై హార్ట్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. త్రిభుజ వైశాల్యం 400 సెంటీమీటర్ స్క్వేర్ అయిన త్రిభుజం భూమిని ఎత్తును కనుగొనండి. ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. అంటే త్రిభుజం యొక్క ఎత్తు h అనేది దాని భూమికి 2 రెట్లు ఉంది. త్రిభుజ వైశాల్యం 400 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ మనం ఏం కనుగొనమంటుండు? భూమిను ఎత్తు వాల్యూస్ కనుగొనమంటుండు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి, త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. అంటే ఇక్కడ మనము భూమి బేస్ ఈక్వల్ టు x తీసుకుంటే h అనేది ఎంత అవుతుంది? భూమికి 2 రెట్లు ఉంది. ఏంటిది? h ఎత్తు అనేది. కాబట్టి 2 రెట్లు అంటే 2 ఇంటూ x ఈక్వల్ టు 2x. 2 రెట్లు అన్నట్టు ఇది. ఓకే, త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. భూమికి 2 రెట్లు ఉంది. ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? త్రిభుజ వైశాల్యం. త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చారు? 400 సెంటీమీటర్స్. 400 సెంటీమీటర్ స్క్వేర్ అయినా త్రిభుజ భూమి ఎత్తు కనుగొనండి. ఇక్కడ త్రిభుజ వైశాల్యం ఫార్ములా వేసుకోవాలి. 1/2 b ఇంటూ h ఈక్వల్ టు 400 సెంటీమీటర్స్. ఇక్కడ b వాల్యూ ఏంటి? x. h వాల్యూ ఏంటి? 2x ఈక్వల్ టు 400. ఓకే, ఇక్కడ 1/2 ఇంటూ x ఇంటూ 2x ఏమవుతుంది? 2 ఇంటూ x స్క్వేర్ ఈక్వల్ టు 400. 2 గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ ఏమి మిగిలే? x స్క్వేర్ ఈక్వల్ టు 400. x ఈక్వల్ టు √400. √400 వాల్యూ ఎంత? 20. ఓకే, x వాల్యూ 20 అయితే ఇక్కడ మరి b వాల్యూ ఈక్వల్ టు b అంటే x అంటే 20. భూమి వాల్యూ ఎంత? 20. h వాల్యూ h ఈక్వల్ టు 2x. 2x అంటే 2 ఇంటూ 20
x వాల్యూ 20, 40, h వాల్యూ 40. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్ లాగా ఉంటుంది, ఈ వీడియో మరిందరికి షేర్ అవుతుంది. 9th క్వశ్చన్. ఒక త్రిభుజ వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యంకు సమానం. త్రిభుజ వైశాల్యం అనేది దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానమట. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు వరుసగా 20 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు. త్రిభుజం యొక్క భూమి 30 సెంటీమీటర్లు అయిన త్రిభుజం యొక్క ఎత్తును కనుగొనండి. ఇక్కడ చూడండి, త్రిభుజ వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యం సమానం. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చారు 20, 15. ఇక్కడ త్రిభుజం యొక్క భూమి వాల్యూ కూడా ఇచ్చారు, ఎత్తు వాల్యూ కనుగొమంటాడు. ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటిది, త్రిభుజ వైశాల్యం ఈక్వల్ టు దీర్ఘచతురస్ర వైశాల్యం వేసేసుకున్నాం. అంటే త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి, 1/2 b ఇంటూ h ఈక్వల్ టు దీర్ఘచతురస్ర వైశాల్యం ఏంటి, l ఇంటూ b. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూస్ ఇచ్చారు, దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు ఇచ్చారు. దీర్ఘచతురస్రం పొడవు వెడల్పు ఇచ్చారు, త్రిభుజం యొక్క భూమి ఇచ్చారు. త్రిభుజం యొక్క భూమి వాల్యూ ఎంత, 30 సెంటీమీటర్స్. హెచ్ మనం కనుగొమ్మన్నారు. దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇచ్చారు, వెడల్పు ఇచ్చారు, 20 సెంటీమీటర్స్ ఇంటూ 15 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఈ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 1/2 ఇంటూ 30 ఉంది. 1/2 ఇంటూ 30 ఈక్వల్ టు 2 ఇంటూ 15. 2 1 జా 2 15 జా క్యాన్సిల్ ఇంటూ హెచ్ కూడా ఉంటుంది. 15 గెట్ క్యాన్సిల్. హెచ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు ఎంత, 20 సెంటీమీటర్. క్వశ్చన్ ఏమో ఇంత లాంగ్ ఉంది, ఆన్సర్ ఓన్లీ 4 లైన్స్, 3 లైన్స్ ఓన్లీ. మనం ప్రాక్టీస్ చేస్తే కొన్ని సెకండ్లలో అయిపోతుంది. నెక్స్ట్ 7, 8, 9 వెరీ ఇంపార్టెంట్, అందుకే ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా పటాలు ఉన్నది ఇవ్వరండి, అందుకే ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, అన్ని భుజాలు సమానం గల సమాంతర చతుర్భుజాన్ని సమచతుర్భుజం రాంబస్ అంటారు. అన్ని భుజాలు సమానంగా గల సమాంతర చతుర్భుజాన్ని ఏమంటారు, సమచతుర్భుజం అంటే రాంబస్ అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ 5. ఒక సమచతుర్భుజం యొక్క వైశాల్యం 60 సెంటీమీటర్ స్క్వేర్, దాని యొక్క కర్ణం 8 సెంటీమీటర్లు అయినా రెండో కర్ణం ఎంత. సమచతుర్భుజం యొక్క వైశాల్యం 60 సెంటీమీటర్లు ఇచ్చారు, అందులో ఒక కర్ణం 8 సెంటీమీటర్లు, రెండో కర్ణం అడుగుతున్నారు. సమచతుర్భుజం అంటే ఏంటి, రాంబస్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, రాంబస్ యొక్క వైశాల్యం ఎంత, 1/2 d1 ఇంటూ d2. ఇందులో ఒక కర్ణం ఇచ్చారు, d1 ఇచ్చారు 8, d2 ఎంత అడుగుతున్నారు, వైశాల్యం కూడా ఇచ్చారు. కాబట్టి ఇది ఏ విధంగా చేయాలి, ఇక్కడ చూడండి, రాంబస్ యొక్క వైశాల్యం 80 ఎంత, 60. రాంబస్ యొక్క వైశాల్యం 60 సెంటీమీటర్ స్క్వేర్, అందులో ఒక కర్ణం 8 సెంటీమీటర్లు, రెండో కర్ణం కనుక్కోవాలి. రాంబస్ యొక్క వైశాల్యం 1/2 d1 ఇంటూ d2 ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. అందులో ఫస్ట్ది d1 ఈక్వల్ టు 8, d2 కనుక్కోవాలి. 60, 2 1 జా 2 4 జా 8, d2 ఈక్వల్ టు 4 ఇటు మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. కాబట్టి 4 1 జా 4 1 జా 2 మిగులుతుంది, 4 5 జా 20. నౌ d2 ఈక్వల్ టు 15. ఆన్సర్ ఈస్ రెండో కర్ణం ఈక్వల్ టు 15. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 4 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.